రైతు భరోసాపై కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా విధి విధానాలపై మంత్రులతో సబ్ కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. జూలై చివరి వారం కల్లా ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. 5 ఎకరాల వరకు ఉన్న పేద సన్నకారు రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, రైతు భరోసాపై ఒక క్లారిటీ వచ్చిందా? ఎవరెవరికి ఇది వర్తింప చేయాలి అనే మీమాంస నడుస్తున్నట్టుగా ఉంది. ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పండి. రైట్ హరి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధును రైతు భరోసాగా మార్చారు. అప్పటి వరకు పంటకి 5,000 రూపాయలు, ఏడాదికి 10,000 రూపాయలు అందించేటువంటి రైతు బంధు నిధులు రైతు భరోసాగా మారిన తర్వాత 15,000 రూపాయలు అందించనుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రైతు బంధు నిధులను మాత్రమే అందిస్తూ ఉంది. రైతు భరోసాగా ఇంకా మారలేదు. కానీ రైతు భరోసాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. విధి విధానాలను ఖరారు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీని కూడా వేసింది. ఈ సబ్ కమిటీ రానున్నటువంటి రోజుల్లో సమావేశాలు నిర్వహించి విధి విధానాలను ఖరారు చేయనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా ఇంటర్నల్ సర్వేలు కూడా నిర్వహించింది. పెద్ద ఎత్తున కూడా నిధుల దుర్వినియోగం జరిగిందన్నటువంటి అంశానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 10 ఏళ్ల కాలంలో 12 సార్లు 72,000 కోట్ల రూపాయల నిధులను రైతులకు అందించినట్లయితే అందులో 26 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగానికి గురయ్యన్నటువంటి విమర్శ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అట్లాగే 1,50,00,000 వరకు ఉన్నటువంటి భూమిలో 60 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో 92% వరకు రైతులు 5 ఎకరాల లోపు వారు ఉంటే 8% పైన ఉన్నటువంటి వాళ్ళు 5 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళకే ఎక్కువగా నిధులు అందుతున్నాయి. 92% ఉన్నటువంటి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నిధులు తక్కువగా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. లోయర్ మిడిల్ క్లాసు యావరేజ్గా 15,000 రూపాయలు కుటుంబానికి ప్రతి ఏటా వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి 50,000 రూపాయలు, అట్లాగే 5 ఎకరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు అందుతున్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిందని చెప్పుకోవాలి. ఇక వ్యవసాయేతర భూములు ఎన్నున్నాయి, వ్యవసాయ భూములు ఎన్నున్నాయి అన్నటువంటి అంశం మీద కూడా కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే పంటలకు సంబంధించినటువంటి సర్వేను కూడా చేసినటువంటి పరిస్థితులు. ఈ సంవత్సరం పంటలు రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకి కూడా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో జూలై 3వ వారం వరకు ఈ సబ్ కమిటీ విధి విధానాలకు సంబంధించినటువంటి అంశం మీద రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అన్నటువంటి విషయం మీద పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసిన తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాని మీద చర్చలు జరిపి, ఎందుకంటే గతంలో కొండలకు గుట్టలకు వ్యవసాయేతర భూములకు అట్లాగే ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చారన్నటువంటి విమర్శ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా రైతు బంధు నిధులు కట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఐటీ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకి కూడా రైతు బంధు నిధులను కోతలు విధించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కసరత్తు పూర్తి స్థాయిలో ఈ నెలాఖరు లోపు చేసి అసెంబ్లీలో చర్చించిన తర్వాత రైతు భరోసా నిధుల మీద ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు రైతులకు రైతు భరోసా నిధులు అందిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే శేఖర్.